నమస్తే అన్న. నమస్తే సార్. ఏం చేస్తుంటారు? మాది హెయిర్ కటింగ్ షాప్ సార్. మాది ఏంటి? హెయిర్ కటింగ్ షాప్. హెయిర్ కటింగ్ షాప్. అవును. ఓకే. ఎక్కడ? ఇదే మాసాయిపేట ఉంటాం. మాసాయిపేట. ఓకే అన్న. అంటే గతంలో మీకు మన తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దాదాపు 125 రోజులు దాటిపోతుంది. ఎట్లా అనిపిస్తుంది ఈ పరిపాలన? ప్రస్తుతానికి అయితే ఒక స్థాయిలో దాన్ని పూర్తిగా కోలుకోలేదు. ఇప్పుడిప్పుడే కొద్దిగా అదవుతుంది కాబట్టి ఇప్పుడు ఇంకో కొన్ని రోజుల తర్వాత టైం పడుతుంది. కొంచెం టైం పడుతుంది దానికి. అంటే కాంగ్రెస్ రావడం వల్లనే కరువు వచ్చింది, అంటే గ్రామస్థాయి కాబట్టి మీకు ఐడియా ఉంటుంది కదా, కాంగ్రెస్ రావడం వల్లనే కరువు వచ్చింది, పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పేసి కేటీఆర్ అరెస్ట్ అవ్వడం, ఇది నిజమేనా? తప్పది. తప్పేనా? తప్పే. అది ప్రకృతి దాని వల్ల తప్ప దీని వల్ల కానే కాదు. వాళ్ళు బహిరంగంగా చెప్తారు కాంగ్రెస్ రావడం, కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి అయితే కాదు. అది గవర్నమెంట్ అంటే మార్పు చెందినట్టేనా? కొంచెం మార్పు వచ్చినట్టే. మార్పు వచ్చింది కాబట్టి సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ రాకపోతుండే. రాబోతున్నాయి పార్లమెంట్ ఎన్నికలు, ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది ఈ మెదక్ పార్లమెంట్ లో? ప్రస్తుతానికి అయితే కొత్త వ్యక్తులు ఇప్పుడు వెంకటరామరెడ్డి అంటే ఆయన ఉన్నాడు. ఆయన కలెక్టర్ గా చేసిండు. అది కలెక్టర్ గా చేసినుండే, సిద్దిపేట కలెక్టర్ చేసినుండే. అది ముంపు గ్రామాలకు చాలా మందికి ఆయన వ్యతిరేకత ఉన్నది. ముంపు గ్రామాల మొత్తం ఒక కొండపోచమ్మ ప్రాజెక్టు కానీ, మల్లన్న సాగర్ ప్రాజెక్టు కానీ, ఆ విషయంలో కొంచెం ఆయన ఓట్లో మైనస్ పడే అవకాశం ఉన్నాయి. అటు తర్వాత వచ్చేసి ఏంటంటే ఆ పార్టీ కొంచెం బాగా సరిగా ఇప్పుడు చాలా తక్కువ ఉన్నది కాబట్టి క్షీణిస్తుంది కాబట్టి దానికి అంత అవకాశం లేదు. కాంగ్రెస్కి వస్తే కాంగ్రెస్ వ్యక్తి కూడా ఆయన కూడా కొత్త వ్యక్తి కాబట్టి నీలమ్మద ఆయన కూడా కొత్త వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఛాన్స్ లేదు. రవీంద్రరావు అంటే ఆయన దుబ్బాక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ప్లస్ బీజేపీ గవర్నమెంట్ పైన బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవును. కానీ వెంకటరామరెడ్డి, మీ అభిప్రాయం? వెంకటరామరెడ్డి ఏమంటున్నంటే, నేను గెలిస్తే ఈ పార్లమెంట్లో ఉన్న యువతను నేను ఆదుకుంటా, 100 కోట్లు పెట్టి ట్రస్ట్ పెడతా అని చెప్పి చెప్తున్నాను. లేదు కాదు, అది నమ్మకం లేదు. అది ఇప్పుడు ఏడికెళ్ళి తెస్తాడు ఆయన ఫండ్ ఏడికెళ్ళి తెస్తాడు ఆయన తెచ్చే ఫండ్ ఏడికెళ్ళి తెస్తాడు. ఇప్పుడు ఆయన స్టేట్ చెప్తాను లేదు, అట్లా సొంత ఆస్తులు ఎవరు మాత్రం రాజకీయ నాయకులు మాత్రం ఖర్చు పెట్టారు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. అది అందు కాబట్టి అది కాదు మోడీ గారి నాయకత్వంలో మాత్రం ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. రఘునందన్ రావు కానీ గతంలో మొన్న ఎమ్మెల్యే ఆయన ఓడిపోయినట్టుంది కదా? ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. అంటే అక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి వచ్చింది కాబట్టి అక్కడ డబ్బులు కూడా పంచడం బాగా జరిగింది. ఆ కాన్స్టిట్యున్సీలో మంచి చాలా అయింది కాబట్టి దానివల్ల గెలిచిండు. అది సరే డిస్టిక్లో రావచ్చు, కొన్ని వచ్చినాయి, అది వేరు. కానీ హైదరాబాద్లో కొన్ని వచ్చినాయి, అట్లా ఉంది. కానీ ఈ పార్లమెంట్లో చూసుకుంటే 6-7 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే 6 బీఆర్ఎస్ ఉన్నాయి, 1 మాత్రం కాంగ్రెస్ ఉంది. అసలు బీజేపీ ఎమ్మెల్యేలే లేరు కదా, ఎట్లా గెలుస్తాడు? అంటే రఘునందనరావు అంటే నేను ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పట్టుకొని చెప్తాను. నేను సెంట్రల్తోనే పని అవుతుంది. కాంగ్రెస్ సెంట్రల్ ఏం లేదు. ఎక్కడ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ లేదు, బీజేపీ పార్టీ ఉన్నది. బీజేపీ హిందుత్వ పార్టీ, అది చాలా మంచి పార్టీ కాబట్టి మోడీ గారి నాయకత్వం పట్టుకొని చూస్తే తప్ప ఖచ్చితంగా బీజేపీ గెలిచే అవకాశం ఉంది సార్. బీజేపీ గెలిచే అవకాశం. అవును సార్. రఘునందన్ రావు ఎట్లా అంటే ఇప్పుడు నీలం మధు, వెంకటరామరెడ్డి, రఘునందన్ రావు, ఈ 3 వ్యక్తులను చూస్తే ఎవరు బెటర్? అంటే వ్యక్తిత్వం బట్టి సార్ రఘునందన్ రావు బెటరేనా? ఈ రోడ్ మీద పోతుంటాడు కదా, ఆఫీస్ పక్కన ఆఫీస్ ఉన్నది. ఆఫీస్ వస్తాడు. మీరు బీజేపీ అన్న? బీజేపీ కాదు, వేరే పార్టీ. అంటే అదే అన్ని పార్టీ, ఆల్ పార్టీ. అభిప్రాయం చెప్పి అంత తప్ప నేను పార్టీ అని చెప్పి ఏం లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.